హ్యాపెన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ అంకితం. చాలా మంది మాకు సంధించేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, సరే డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా, డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా, నెక్స్ట్ 117 రద్దు అవుతుందా లేదా, జీవో రద్దు అవుతుందా లేదా అనేటటువంటి చాలా మంది అడిగేటటువంటి క్వశ్చన్. ఒక రెండు మూడు నిమిషాల్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. డిఎస్సి 100% పోస్ట్ పోన్ కాదు, షెడ్యూల్ ఇచ్చేసారు. నవంబర్ 3వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 3వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మరి మీరేమంటారంటే, సార్ ఎస్సీ రిజర్వేషన్ అన్నీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తుంది కదా సార్, మరి ఎస్సీ రిజర్వేషన్ చేయాలంటే ఏమైనా ఆలస్యం అవుతుందా సార్ అని అడుగుతున్నారు. అది ఎస్సీ రిజర్వేషన్ దీనికి సంబంధం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? కమింగ్ నోటిఫికేషన్, ఈ ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దీనికి వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏది పడితే అది చేస్తే మరి కోర్టుకి వెళ్తారు. ఆల్రెడీ ఇది ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి పోస్టులు యాడ్ అవుతుంది. మరి ఒక్కసారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రిజర్వేషన్ అంతా వచ్చిన తర్వాత, అంత ప్రీవియస్ గా మరలా ఇప్పుడు రిజర్వేషన్ వర్తించాలంటే ఆ నోటిఫికేషన్ వర్తించకపోవచ్చు. మరి తెలంగాణ సీఎం అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు కదా సార్ అంటే, మరి తెలియక చేసేది. మరి తెలంగాణలో కూడా ఈరోజు పేపర్ వచ్చినటువంటి దాన్ని డిఎస్సికి మాత్రం రిజర్వేషన్ వర్తించవు, ఎస్సీ వర్గీకరణ అంటే ప్రస్తుతం వర్గీకరణ వర్తించదు, కమింగ్ నోటిఫికేషన్ ఇస్తామని ఈరోజు విద్యాశాఖ వారు కొన్ని పేపర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు నేనేమంటానంటే మీతో అసలు ఎప్పుడు అయితే మీకు ఎందుకయా, రేపొస్తే మీకు ఎందుకు, మాపో ఎల్లుండొస్తే మీకు ఎందుకు, మీరు రెడీగా ఉండారా లేరా? అది కాదు. నవంబర్ అయితే పక్కా నోటిఫికేషన్, జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమడుగుతున్నారు, 117 జీవో రద్దు అవుతుందా? 117 జీవో ఎందుకు రద్దు చేయట్లేదు అంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి దరిద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎంతసేపు స్కూల్ ఏది నాశనం చేయాలి, స్కూల్స్ నాశనం చేయడం కోసం ఈ జీవోని తీసుకొచ్చారు. సామాన్యులకి విద్యను అందించకుండా చేయడానికి జీవోని తీసుకొచ్చారు. ఈ జీవో ఏం చెబుతుంది, స్కూల్స్ మర్జీ చేశారన్నమాట. మరి ఈ జీవో రద్దు చేసేటప్పుడు ఏమవుతుంది, ఏం చేయాలి, ప్రైమరీ స్కూల్స్ అన్ని యాసిడ్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ పిల్లలు చేరేశారు, కొన్ని స్కూల్స్లో చేశారు, కొన్ని ప్రైవేట్ స్కూల్లో చేశారు. మరి ఇప్పుడు వెళ్తారు కూడా యాసిడ్కి వెళ్ళింది అనుకోండి, మరి పిల్లలు చేరతారా? మధ్యలో అకాడమిక్ ఇయర్ మధ్యలో స్టార్టింగ్ అయిపోవచ్చింది, అంటే దాదాపు మధ్యలోకి వచ్చింది అకాడమిక్ ఇయర్, విద్యా సంవత్సరం. మరి ఇది చేరతారా అనేటటువంటి ఒక డౌట్. సో దానివల్ల ఈ జీవో రద్దు ఏముంది, ఒక పెన్ను పోరుతో రద్దు చేయొచ్చు. తరువాత దాని యొక్క పరిణామాలు, ఇదే ప్రభుత్వం ఏప్రిల్లో ఫామ్ అయితే ఈ పని రద్దు అయిపోయింది. ఇదే కూటమి ప్రభుత్వం ఏప్రిల్ రద్దు అయితే ఏర్పడితే ఈ పాటికి జీవో రద్దు అయ్యేది. అయితే చూడాలి, వెయిట్ చేయాలి. ఇది మాత్రం ఉండదు, అది రేపా మాపం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. ఇది రద్దు చేస్తే మీ ఇంకా పోస్ట్ పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి వస్తుంది, ఏపీలో కూడా నెక్స్ట్ ఈ డిఎస్సి అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి వస్తుంది. కాబట్టి చక్కగా చదువుకొని నేనుండా మీకు అందరికి. ముఖ్యంగా నెల్లూరులో ఎస్వి బుక్ లింకు, సాయి రాఘవేంద్ర, అదేవిధంగా ఇంకో చాలా మిగిలినటువంటి చాలా బుక్ షాపులు నెల్లూరులో ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలులో రాఘవేంద్ర, సురేష్ బుక్ స్టాల్, వీటన్నిటిలోనే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి బుక్ షాపులు వెంకటేశ్వర చిన్న ఉన్నాయి, అవి వాటిలో కూడా ఉన్నాయి. గుంటూరులో గాయత్రి బుక్ స్టాల్, యమబిందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ యమబిందులో సరిగా బుక్ అందించలేదని నాకు పిల్లలు ఫోన్ చేస్తున్నారు. అందించకపోతే మరి మీరే చూసుకోండి. అను పబ్లికేషన్ అడిగిన వెంటనే అను పబ్లికేషన్ ఇవ్వకుండా వేరే పబ్లికేషన్ యమబిందు బుక్ షాపులో కానీ ఎవరైనా ఇస్తే నాకు కాల్ చేయండి.
ఒకవేళ దానికి పరిణామాలకి వాళ్ళే బాధ్యతలు అవుతారు. అదే యమబిందులు ఇంకా చాలా బుక్ షాపులు, ఒక బుక్ షాప్కి వెళ్ళాలి మాకు. మీరు ఎక్కడ డిస్కౌంట్ మీకు అనుకూలంగా ఇస్తారో అక్కడ తీసుకోండి. నెక్స్ట్ అనంతపురంలో, తిరుపతిలో, కర్నూలు వరుసనే మనవి అన్ని, శివ కానీ, విజేత కానీ, ఇవన్నీ ఆ బుక్ షాపులన్నీ కూడా మనవి. ఆయన బుక్స్నే ప్రిఫర్ చేస్తాను. రాజేశ్వరి వైజాగ్, వెంకటేశ్వర, జేబిడి ఎక్కువ రాజేశ్వరికి వెళ్తూ ఉంటారు. మణికంఠ రాజమండ్రిలో, మణికంఠ బుక్ షాప్లో టాప్ సేల్, అను పబ్లికేషన్ టాప్ సేల్. రాజమండ్రి, ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. కాకినాడ అన్ని బుక్ షాపులు, అదేవిధంగా అవనిగడ్డ అన్ని బుక్ స్టాల్స్, విజయవాడ లెనిన్ సెంటర్. సో ఇవి తిరుపతిలో అన్ని బుక్ స్టాల్లోకి ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. చక్కగా ప్రిపేర్ అవ్వండి మిత్రులారా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి. మీకు మంచి అవకాశం ఇస్తున్నాం. మంచి ఇది ఒక ది బెస్ట్ ఆపర్చునిటీ టు యూ. బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ వీడియోస్ ఇస్తాం. మీరు ఎక్కడి నుంచో వచ్చి, కొంతమంది విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో ఒక్కొక్క కోచింగ్ సెంటర్ చేరుతున్నారు. కొంతమంది చేరారు, పాప అన్యాయం అయిపోయారు. కాబట్టి నేనేమంటాను, ఒకవేళ ఆఫ్లైన్ చేస్తే మీ జిల్లాలో చేరండి. మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే చేరండి. అంతేగాని పడతాలు ఎగుతా విజయవాడ వచ్చి, విజయవాడ అంతా ఎట్లా ఉంటుందంటే హాస్టల్ వసతులు ఉండవు. ఒకవేళ చేరితే ఇక్కడ విజయవాడ చుట్టుపక్కలలో మీరు ఏమైనా చేరితే, ప్రతిభా కోచింగ్ సెంటర్ మన ఫ్రెండే, మనమే బుక్స్ ఇచ్చేది. విజయవాడ చుట్టుపక్కలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ప్రతిభా కోచింగ్ సెంటర్ సుధాకర్ గారు ఉంటారన్నమాట. మీరు దగ్గరలో లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా ఇక్కడ చేరండి. మీరు లోకల్లో వివిధ జిల్లాలో ఎవరైనా ఉంటే మీరు అక్కడ ఎంక్వైరీ చేసేసి మీరు అక్కడ చేరేసేయండి. మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో చేరేసి. ఆన్లైన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోండి. ఆఫ్లైన్ వెళ్తే మంచిదే. ఆఫ్లైన్ వెళ్తే మంచిదే. ఫేస్ టు ఫేస్ టీచింగ్ జరుగుతుంది అన్నమాట. అందువల్ల ప్రతి ఆఫ్లైన్కి వెళ్ళేటటువంటి అభ్యర్థి దగ్గర మన వీడియోస్ కూడా, పబ్లికేషన్ వీడియోస్ కూడా ఉంటే మీకు చాలా అద్భుతం, అమోఘం. ఇప్పుడే కాసేపట్లో ఎస్జిటి బయాజీ కంప్లీట్ చేస్తుంది 10th క్లాస్ వరకు. అదేవిధంగా తెలుగు నెక్స్ట్ కొన్ని ఇంగ్లీష్ 3rd to 5th వరకు ఇంగ్లీష్ మీలో ఉండే అవి. ఇవన్నీ కూడా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి మీరు కేవలం 250 ట్యాక్స్ పే చేస్తే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా బాగా చదవండి, బాగా ఎదగండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి హోప్, ఆ అభిమానాన్ని, ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదు. మీరు పాపం బీఈడీ అయిపోయింది, డిఈడీ అయిపోయిందని మీకు పిల్లనిచ్చినటువంటి అత్తమామలు కూడా, మిమ్మల్ని చేసుకున్నటువంటి ఆమె కూడా ఎన్నో ఆశయాల్ని, ఎన్నో కోరికలను మీ మీద పెట్టుకుంటుంది. మరి ఆ కోరికలను మీరు వమ్ము చేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, అను పబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉండి, వీడియోస్ మీ దగ్గర ఉండి, ఆఫ్లైన్కి వెళ్తూ డౌట్ ఉండే ఎప్పటికప్పుడు వీడియోస్ చూస్తే మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్. మీకు నాలెడ్జి రావాలి అంటే ఒకటి శ్రీ అను బుక్స్, రాయలసీమ, కోస్టల్ ఏరియా, ఉత్తరాంధ్ర, తెలంగాణ అంతా మనకి. నెక్స్ట్ ఆన్లైన్ వీడియోస్. నెక్స్ట్ ఆఫ్లైన్, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఆఫ్లైన్ కోచింగ్. ఒకడు
ఒక పబ్లికేషన్ వాడు పాపం ఆన్లైన్ పెట్టి ఆఫ్లైన్ వాళ్ళు దెబ్బతీయడానికి చూశాడు. ఆఫ్లైన్ వాళ్ళని దెబ్బతీసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్ దెబ్బతిస్తే ఇప్పుడు ఏం చేశారంటే ఈ కోచింగ్ సెంటర్స్ అందరూ ఏకమయ్యి వాడిని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అందువల్ల ఒకరు దెబ్బతీయాలనేటటువంటిది మీకు ఏ కోశాన వద్దు. మీరు చదవండి, మీ బుక్స్ మీరు చదవండి, మీరు మీ మైండ్కి ఎలా ఎక్కించుకోవాలని చూడండి. అంతేగాని ఎవరినో పక్కంతో దెబ్బతీయాలో ఇంకోటి దెబ్బతీయాలంటే మనం దెబ్బపడిపోతాం. రకరకాల రోగాలు వస్తాయి. ఇప్పుడు టెన్షన్ వల్ల ఏమేమి రోగాలు వస్తాయంటే షుగర్ 400 పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అలా టెన్షన్ గురికామాకండి. మీరు ఎంత వరకు చేస్తారో, ఎంతవరకు చేయగలరో, ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవండి. శక్తికి మించిన భార మీరు మోయవద్దు. శక్తికి మించినటువంటి చదువు మీరు చదవద్దు. మీరు ఈరోజు ఎంతవరకు చదువుతారో అంతవరకే చదవండి. ఆ విధంగా మీరు చదివితేనే మీరు అద్భుతమైనటువంటి విషయాన్ని మీ సొంతం చేసుకోగలరు. అంటే మీలో ఉన్నటువంటి లోపాలు మీ అంతటికి మీరు స్వతహాగా మీరు విమర్శించుకోవాలి. మీ స్వీయ విమర్శకుడై ఉండాలి. అంటే ఎట్లా స్వీయ విమర్శకుడు అంటే స్వీయ విమర్శకుడు. నీలో లోపాలు నీకే తెలుసు. ఒకటి గుర్తించుకోలేకపోవటం, నేను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాను, నాలో ఉన్నటువంటి లోపం ఏంటి అనేటటువంటి ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేయాలి. నేను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నానో, ఎందుకు నేను వెనుకబడి ఉన్నానో, కారణం ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి అనేటటువంటిది మీరు స్వతహాగా తెలుసుకోవాలి. ఎవరినో పోగొట్టాలను, విమర్శించాలను, వారెవరోలాగా కోచింగ్ సెంటర్లు దెబ్బ కొట్టాలనో, వేరే వాళ్ళని దెబ్బ కొట్టాలంటే దేవుడు వాడిని దెబ్బ కొడతాడు. రకరకాల రోగాలు ఉంటాయి. అందువల్ల మీరు ప్రశాంతంగా చదువుకోవాలి, మంచి రిజల్ట్స్ని రాబట్టుకోవాలి. నెక్స్ట్ వాతావరణం. అంటే మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. వాతావరణం, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా జాగ్రత్తగా ఉండాలి. సన్నాసులతో సహవాసం చేయకూడదు, తిరుగుబోతోడితో సహవాసం చేయకూడదు, సిగరెట్లు తాగేవాడు, మందు తాగేవాడితో సహవాసం చేయకూడదు. ఒక లక్ష్యం, ఒక ఎయిమ్, ఒక మంచి ఆలోచనలు ఉన్నటువంటి వారితోనే సహవాసం చేయాలి. అప్పుడు మాత్రమే మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలరు. అంతేగాని మీరేదో ఎవరెవరితోనో సహవాసం చేసి మీ రూమ్మేట్స్ కూడా మీరు మంచి వాళ్ళని, మంచి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళతో
అప్రెంటిస్షిప్ చేయాలి. అలా చేసే మేము పైకి వచ్చాం. విజయవాడలో ఒకడు ఉన్నాడు, తాగి తదనాలతో ఉంటాడు, రకరకాల వ్యసనాలకు బానిస అయి ఉంటాడు. అలాంటోడు వచ్చినటువంటి ఫ్యాకల్టీస్కి మందు పోపిస్తూ మరి రకరకాల వారిని ప్రలోభాలకు గురి చేయడం, ఈ చేయడం వలన ఏమవుతుందంటే వాడి మీద నమ్మకం ఉండదు. కాబట్టి మీరేం చేయాలంటే మీరు ఎంపిక చేసుకునేటటువంటి ఒక సంస్థ ది బెస్ట్ అయి ఉండాలి. ఆ సంస్థను నడిపేటటువంటి వాడి యొక్క క్యారెక్టర్ గురించి మీరు తెలుసుకుని ఉండాలి. వాని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా చూస్తూ పసిగట్టాలన్నమాట. మీరు చూడంగానే అర్థమైపోతుంది వీడేంటి, వీడు ఎలాంటి వాడు. అలాంటి సంస్థలోనే మీరు చేరాలి. అలాంటి సంస్థలోనే మీకు మంచి న్యాయం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ లక్ష్యం. మీరు ఎంపిక చేసుకునే ఒక టీచర్ పోస్ట్ కావచ్చు, ఏ పోస్ట్ కావచ్చు, ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి ఆ లక్ష్యం? నేను గ్యారంటీగా జాబ్ని సంపాదించగలను, నేను గ్యారంటీగా జాబ్లో సెటిల్ కాగలను, నేను అద్భుతమైనటువంటి విషయాన్ని సాధించగలను అనేటటువంటి ఒక లక్ష్యం మీ మనసులో ఏర్పాటు చేసుకోవాలి. ఒక లక్ష్యం మీ మనసులో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి విజయాన్ని సాధించగలరు. కాబట్టి మిత్రులారా, మీరు నాకు తెలియదు మీరు ఎలా చేస్తారో ఏమో, ఒక స్ట్రాంగ్ ఎయిమ్, కఠోరమైనటువంటి శ్రమ పడితే తప్ప ఈ రోజుల్లో మీకు జాబు రాదు. మరి ఆ కఠోరమైనటువంటి శ్రమను మీరు ఏ విధంగా పడతారో మీ మీద ఆధారపడి ఉంటుంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాలు వచ్చాయి, అంటే మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు వచ్చాయి. అక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, రేపు మాపో ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కాదు, జాబ్ క్యాలెండర్ రావటం కాదు, ఆ జాబులో మీరు ఉన్నారా లేదా తెలుసుకోండి. మీకు కావాల్సినటువంటి ఒకే ఒక ఉద్యోగం నాకు వస్తుందా లేదా తెలుసుకోండి. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే కష్టం. ఎప్పుడు కూడా నిరంతర శ్రామికుడై ఉండాలి. మీరు నిరంతర శ్రామికుడై ఉండాలి, నిరంతర విద్యార్థి అయి ఉండాలి. ప్రతిరోజు మీరు చదువుతూ ఉండాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. సార్ నాకు టైం ఉండలేదు, నా ఇంట్లో రకరకాల ఆర్థిక సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. ఆర్థిక సమస్యలు అనేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అలాంటి ఆర్థిక సమస్యలను ఏ విధంగా మీరు అధిగమించాలి, ఏ విధంగా మీరు ముందంజలోకి వెళ్ళాలి అనేటటువంటిది నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే యు కెనాట్ సక్సెస్. కాబట్టి మిత్రులారా, మీరు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీలో ఎన్నో కొన్ని తెలివితేటలు ఉంటాయి. మరి ఆ తెలివితేటల్ని
మీరు బయటకు మీ అంతగా మీరే బయటకు వెళ్ళాలి. ఎదిగిన కుందికి వదగాలి, ఎదిగిన కుందికి వదగాలి, అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎదిగిన కుందికి ఒదుగుతారో, ఎదిగిన కుందికి ఒదుగుతారో అప్పుడు ఈ సమాజంలో ఏది కావాలి అన్న మీరు సాధిస్తారు. అలా కాకోకుండా ఏదో ఒక జాబ్ రాగానే, ఏదో ఒక సీట్ రాగానే నేనే నెంబర్ 1, నేనే స్టేట్లో నెంబర్ 1 అని ఈ విధంగా మీరు ప్రకటన పలికితే దెన్ ఏమవుతుందంటే మీరు బొక్క బార్లో పడతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించగలరు. రిజల్ట్స్ మీవే. అను బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఆన్లైన్ వీడియోస్ మీ దగ్గర పెట్టుకోండి, మీ ఏరియాలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి. ఒకవేళ విజయవాడ చుట్టుపక్కలలో ఎవరైనా ఉండదలుచుకుంటే ప్రతిభకి వెళ్ళండి. అంతేగాని మేము విజయవాడ వస్తాం, దేంట్లో పడితే దాంట్లో చేరొద్దు. విజయవాడలో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి, సరిగా చెప్పించరు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఇక్కడ హాస్టల్ సరిగా ఉండదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది విజయవాడలో. కాబట్టి మీకు సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు విజయవాడలో. వీటన్నింటికి బేర్ చేయగలిగితే రండి, లేకపోతే మీ ఇష్టం.